నిన్న మధ్యాహ్నము బాగలింగంపల్లి మైనార్టీ హాస్టల్ నుంచి 16 మంది పిల్లలు వచ్చారు. వాళ్ళు 10 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ ఏజ్ గల పిల్లలు. వాళ్ళు వామిటింగ్స్, లూజ్ మోషన్స్, స్టమక్ పెయిన్ కంప్లైంట్స్తో వచ్చారు. వాళ్ళందరినీ కూడా మేము మా కింగ్కోటి పీడియాట్రిక్ టీము, నర్సింగ్ టీము అందరం కలిసి మేము క్యాజువాలిటీలో ఎమర్జెన్సీ వార్డులో వాళ్ళను పెట్టి వాళ్ళను ఎగ్జామ్ చేశాము. డిహైడ్రేషన్ ఉంది. సో డిహైడ్రేషన్ కరెక్షన్ చేసి ఇన్ఫెక్షన్కు మెడికేషన్ ఇచ్చేసి వాళ్ళు స్టేబుల్ అయిన తర్వాత వాళ్ళందరినీ కూడా పీడియాట్రిక్ వార్డుకి షిఫ్ట్ చేశాము. వాళ్ళు 16 మెంబర్స్ కూడా స్టేబుల్ ఉన్నారు. మళ్ళీ ఈరోజు మార్నింగ్ 4 మళ్ళీ వచ్చారు. వాళ్ళను కూడా మేము మళ్ళీ ఎమర్జెన్సీలో వాళ్ళను స్టెబిలైజ్ చేసిన తర్వాత వార్డు షిఫ్ట్ చేశాము. ఇప్పుడు మొత్తం 20 మెంబర్స్ కింగ్కోటి హాస్పిటల్లో ఉన్నారు. ఈ 20 మెంబర్స్ కూడా స్టేబుల్గా ఉన్నారు. ఎవరికి డిహైడ్రేషన్ లేదు. ఇక్కడికి వచ్చాక ఎవరికి కూడా ఫర్దర్ లూజ్ మోషన్స్, వామిటింగ్స్ కూడా లేవు. అవి తగ్గిపోయాయి. వాళ్ళందరికీ కూడా ఫర్దర్ మళ్ళీ మేము టెస్ట్ చేసాము. కొద్దిమందికి అల్ట్రాసౌండ్ స్కాన్ కూడా చేయించాము. ఈ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మెజారిటీ వాళ్ళను దాదాపుగా మేము డిశ్చార్జ్ చేసే ప్లాన్ ఉంది. ఇప్పుడు డిశ్చార్జ్ చేయొచ్చు వీళ్ళందరినీ. యూజువల్గా మనకు వామిటింగ్, లూజ్ మోషన్స్, స్టమక్ పెయిన్ అనేవి ఇన్ఫెక్షన్ సిమ్టమ్స్ ఉంటాయి. ఇన్ఫెక్షన్స్లో 2 కారణాలు ఉంటాయి ప్రధానంగా. ఒకటి ఫుడ్, 2 వాటర్. రెండిట్లో ఏదైనా కావచ్చు. ఇది బ్యాక్టీరియా ఇన్ఫెక్షను. రెండిట్లో ఏదైనా ఉండొచ్చే అవకాశం ఉంటుంది. ఇది మాకు సంబంధించిన వరకు మేము మేనేజ్మెంట్, ట్రీట్మెంట్ పైన ఫోకస్ చేశాము. సో అవి ఎందుకు ఎలా అయింది అనేది హాస్టల్ సంబంధించిన వ్యక్తులు వాటిపైన విచారిస్తే వాళ్ళకి విషయాలు తెలుస్తుంటాయి. ఇప్పుడున్నటువంటి పిల్లలు అందరూ కూడా స్టేబులే. ఎవరికి కూడా ప్రాణాపాయ పరిస్థితి లేదు, ప్రమాదం ఎవరికి లేదు. అందరూ స్టేబుల్ ఉన్నారు. కొద్దిమందికి ఇన్ఫెక్షన్ 2-3కి కొంచెం ఎక్కువ ఉంది. 2-3 రోజులు యాంటీబయాటిక్ కోర్స్ ఎక్కువ అవసరం పడుతుంది తప్ప అందరూ కూడా స్టేబులే ఉన్నారు. ఎవరికి ప్రమాదం లేదు.